ఏమైందే? నిహారిక నువ్వా? అవును. ఈ గెటప్ ఏంటి? అదా అది ఈ వేషం ఎందుకేసావో చెప్పు. కృష్ణ వేయించాడు. రేయ్, ఎందుకురా? ఏం లేదన్నా, దుష్ట శక్తి గురించి తెలుసుకుందామని ఈ విధంగా ప్రయత్నించాను. రేయ్, నిన్ను మర్చిపోయింది నీకేమన్నా? ఇంకోసారి ఇలాంటి వేషాలు వేయకండి. వెళ్ళండి, వెళ్ళు. రా బంగారం. మీరేంటి ఇంకా దిక్కులు చూస్తున్నారు? వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. పని పాట లేకుండా పోయింది ఒక్కొక్కరికి. బంగారం, ఏమైంది? మామల కంట్లో ఎందుకు పట్టావు? నువ్వు చెప్పినట్టు బయటికి వెళ్లి డైలాగ్ చెప్పాను. ఇంతలో ఆ ఒరిజినల్ వసీకర నాకు కనిపించింది. అవునా? అవును. ఊరికే ఒరిజినల్ డూప్లికేట్ దగ్గరికి ఎందుకు వస్తుంది? నువ్వు ఎవరినో చూసినుంటావు. నువ్వు డైరెక్టర్ వా? నన్ను ఈ విధంగా బుక్ చేస్తావా? నిన్ను బంగారం, బంగారం, మేకప్ పాడైపోతుంది. పద. విశ్వవినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠకు. 100 సంవత్సరాల ముక్కు పొడక పండగను భూమి పూజ దగ్గర చేసుకుంటున్నాం కాబట్టి వీటిని అక్కడ పూజలో పెడతాను. తరతరాలుగా మన పాలిట వరంగా వస్తున్న ఈ అమూల్యమైనవి మరికొన్ని తరాలు మన వంశం దగ్గరే ఉండాలి. మనం అందరికీ సేవ చేసుకోవాలి. అలా జరిగే విధంగా అమ్మవారు మనల్ని చల్లగా దీవించాలి. మా అందరినీ పల్లెటూరు తీసుకొచ్చావు. నీ ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నావు. మేమేమో వెర్రి గొర్రెల్లాగా నువ్వు చెప్పిన ప్రతి దానికి తలాడిస్తున్నావు. నీకు నడుస్తుందలా. ఏం చేస్తాం? ఇది నేను చెప్పింది కాదు కదా, పెద్ద అయిన జగన్నాథం గారు చెప్పింది. ఈ విషయంలో కూడా వంకరగా మాట్లాడతావెందుకు? నిహారిక, ఎదుటివారు ఏదైనా మంచి పని చేసినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. ఇలా నెగిటివ్గా మాట్లాడకూడదు. అవని ఏం చేసినా ఈ కుటుంబం కోసమే కదా, అర్థం చేసుకో. అవని ఏ స్వార్థం లేకుండా ఏ పని చెయ్యదని మాకు మొదటి నుంచి తెలుసు మాయా. ఇంక చాలా పక్క. నా అవని ఏ స్వార్థం చూసుకోకుండా మన కుటుంబం గురించి ఎంత చేసిందో బయట వారిని అడిగినా చెప్తారు. మీరిలా మాట్లాడడం భావ్యం కాదు. శుభమా అని పూజకు బయలుదేరే ముందు అపశకునాల్లాగా మీ ఇద్దరు ఎందుకు అడ్డుపడుతున్నారు? భూమి పూజ దగ్గరకు రావాలని ఉద్దేశం ఉంటే రండి, లేదంటే ఆగిపోండి. ఏం పర్వాలేదు. అంతేగాని ఇలా నిష్ఠూరంగా మాట్లాడకండి. అర్థమైందా? అమ్మా, బయలుదేరదాం పదండి. ఈ ఫంక్షన్ సరిగ్గా జరుగుతుందంటారా? నాకు అనుమానమే. ఊరి పరిస్థితులు చూస్తుంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది. మీ అనుమానాలు పోవాలి అంటే తాళపత్రాలలో ఏం రాసిందో చదవాలి. ఇప్పుడు ఎందుకమ్మా అంత అవసరం ఏముంది? కీడెంచి మేలంచమన్నారు. అందుకే ముందు జాగ్రత్తగా మనం ఒకసారి చదువుకోవడంలో తప్పు లేదు మావయ్య. అక్షయ, ఒకసారి తాళపత్రాలని చదవమ్మా. వశీకర ముక్కు పుడక గురించి రాబోతున్న విషయం వీటిలో బయటపడదు కదా. 100 సంవత్సరాల వేడుకలో అపశృతి.
ముక్కు పుడకకు పొంచి ఉన్న ప్రమాదం. ఎంత క్లియర్ గా తెలిసిపోతున్నాయి. వసీకర్ గురించి పేరు కూడా రాసి ఉండదు కదా, ఇలా జరిగిందేంటి? ముక్కు పుడక అపహరణ. ముక్కు పుడకకు తప్పని గండం. వేదవతి కుటుంబాన్ని విడిచిపోతున్న ముక్కు పుడక. మేము అనుకున్నట్టే అయ్యింది. ఇప్పుడు చెప్పండి, ఈ భూమి పూజ అవసరమా? తరతరాల నుంచి మన వంశంని అంటు పెట్టుకొనున్న ముక్కు పుడక ఇప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతుందట. ఇటువంటి సమయంలో మనం రిస్క్ చేయడం అవసరమా చెప్పండి? ఇప్పటి వరకు మనకున్నవి 2 సమస్యలు. ఒకటి ఊరు, రెండోది వేదవతి ఎక్కడుందో తెలియకపోవడం. ఇప్పుడు ముక్కు పుడక సమస్యలో పడబోతోంది. ఏం చేద్దాం అమ్మా? ఆగిపోవడమే మంచిది. తెలిసి తెలిసి బురదలో కాలు వేయకూడదు అన్నట్టు, తెలిసి తెలిసి ముక్కు పుడకని పోగొట్టుకోకూడదు. ఇప్పటి వరకు మనం ప్రతిదీ ముక్కు పుడకతోనే చేసేవాళ్ళం. ఇదే పోయిందంటే గనక ఇంక మనం ఎటువంటి పూజలకి నోచుకోకుండా అయిపోతాం. వీళ్ళు డ్రాప్ అయిపోతే వసీకర్ ముక్కు పుడుకుని ఎలా కాచేయగలుగుతుంది? అవని ఉండగా మనం భయపడాల్సిన అవసరం లేదు. అవని ఎలాగైనా కాపాడగలుగుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అవని, నువ్వేమంటావు? ఊరి వాళ్ళతో ఈ విషయాన్ని చెప్పి పూజను వాయిదా వేసుకుందామా? మరో మంచి రోజు చూసి భూమి పూజను జరుపుకుందామా? వద్దు బావా, అనుకున్న ప్రకారం పూజను చేసుకుందాం. ఇది ఆ అమ్మవారు మనకిచ్చిన అవకాశం అనుకుందాం. నీకేమైనా మెంటలా? ముక్కు పుడకని పోగొట్టుకోవడం అమ్మవారిచ్చే అవకాశం ఎలా అవుతుంది? ముక్కు పుడకకు గండం అంటే అది దుష్టశక్తి వలనే అయ్యుంటుంది. అంటే దుష్టశక్తి మన కళ్ళ ముందు నుంచి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మనం దానిని పట్టుకోవచ్చు కదా. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట. నువ్వు చేస్తున్న పనులు, అంటున్న మాటలు అలా ఉన్నాయి. ముక్కు పుడక రక్షణ బాధ్యత నాది. ఇప్పుడు మనం పూజని వద్దంటే ఊరి వాళ్ళందరూ మనది తప్పంటారు. టైం అవుతుంది, వెళ్దాం పదండి. నమితదేవం భజే నారసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం.